ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని పలు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఈసారి కోతుల బెడద ఏర్పడింది. ఎన్నికల్లో గ్రామ సమస్యలేమో గానీ కోతుల సంగతి చూడండి అని అంటున్నారు గ్రామస్తులు. కోతుల బెడద నివారించే వారికే ఓట్లేస్తామంటున్నారు. ప్రతి గ్రామంలో 100 నుంచి 200 పైనే కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. అయితే రోడ్డు మీద వెళ్తున్న వారిపై దాడులు చేయడమే కాక ఇళ్లలోకి చొరబడి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పొలాల్లోకి వెళ్లి చేతికొచ్చిన పంట నాశనం చేయడంతో గ్రామస్తులు తలలు పట్టుకున్న సందర్భాలు అనేకం. దీంతో ఈ కోతుల సమస్య తీరాలంటే పంచాయతీ ఎన్నికలే మంచి సమయమని గ్రామస్తులు భావిస్తున్నారు. కోతులను పట్టించే వారికే మా ఓట్లు అంటున్నారు. దీంతో అభ్యర్థులు కోతులపై దండయాత్ర మొదలుపెట్టారు. పోటీ చేస్తున్నాను. మా ఊరికి పెద్ద సమస్య కోతులు బెడద, ఆడవాళ్ళని కలవటం, వంటగదిలో పోవటం. ఈ కోతులు బెడద అనేది లేకుండా చేస్తానని పూర్తిగా నేను హామీ ఇస్తున్నా. అలాగనే డ్రైనేజీ వ్యవస్థ కానీ, తాగునీటి వ్యవస్థ కానీ, లోగడ సర్పంచులు తాగునీటి వ్యవస్థలో ఇబ్బంది పెట్టారు. డ్రైనేజీలు లేవు మా ఊరికి. డ్రైనేజీలు అలాగనే ఎస్సీ కాలనీ ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. వాటికి కూడా కరెంట్ లైన్ వేసి ఆ డ్రైనేజీలు కట్టించి కోతుల మీద చర్య తీసుకుంటారో వాళ్ళకి ఓట్లు వేస్తాం. సర్పంచ్గా ఊళ్ళో బీభత్సం చేస్తున్నాయి. జస్ట్ ఒక 5-6 రోజుల కింద ఈ కోతి వచ్చి ఒక ఆడబోతును కూడా కరిచింది. వాటి మీద ఏదో 4 చేసి పాలు దూరణం. కానీ సర్పంచ్కి గెలవాలంటే కోతుల్ని ఎలగొట్టాల.